మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడి వద్ద అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తామని ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో మల్కాజ్గిరి సిఐ సత్యనారాయణ, డిసి రాజు, మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్, డిఐ శ్రీశైలం, ఏడీఈ యాదగిరి, హార్టికల్చర్ మహేశ్వరి, వాటర్ వర్క్స్ డీజీఎం ఆశ్రిత, గుడి కమిటీ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రంగమెక్కే కార్యక్రమం ఉంటుంది. ఆ రంగమెక్కే కార్యక్రమం తర్వాత సాయంత్రం మరి రంగం రాగానే బలిగంప కాగానే పోతరాజు వస్తారు. పోతరాజు రాగానే మరి సాయంత్రం 5 గంటలకు ఇక్కడి నుంచి ఘటము అమ్మవారిని సాగనంపే కార్యక్రమం శురువవుతుంది. ఆ సాగనంపే కార్యక్రమాల్లో మరి అందరము చిన్న పెద్దలము ఇక్కడ కనిపిస్తున్నాము. మిత్రుడు రాధాకృష్ణ కానీ, మా యాదగిరి అన్న కానీ, శంకరు, మీరు మిత్రులు అందరూ, కొత్త కమిటీ మెంబర్లు, ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అమ్మవారిని సాగనంపే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చిన్న పెద్దలు పాల్గొని ఇక్కడి నుంచి ప్రశాంత్ నగర్ దాకా సాగనంపే కార్యక్రమం ఉంటుంది. కానీ పోలీసు వారికి ముఖ్యంగా చెప్పినాము, ఎందుకంటే ఈ రంగం ఎక్కే టైంలో ఇక్కడ జాతర జరుగుతుంటుంది కాబట్టి రంగం ఎక్కే టైంలో ఎవరిని ఏ బోనాలే కానీ, శివసత్తులే కానీ పలారమ్మను రావద్దని వాళ్ళకి కూడా మనవి చెప్పినాం ఇప్పుడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మల్కాజ్గిరిలో ఎంతో వైభవంగా జరుగుతుంది కాబట్టి మీ అందరూ ఎంతో సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్తూ కోరుతూ పాత వాళ్ళందరికీ కూడా మా మిత్రులు వస్తారు కాబట్టి జ్యువెలరీ వేసుకుంటారు, లేకుంటే ఇంకా ఇష్యూస్ ఉంటాయి, పాకెట్ ఉంటుంది, మనం ఆ జాతరలో మనల్ని మర్చిపోతుంటాం. సో ఆ టైంలో ఎలాంటి స్నాచింగ్స్ కానీ, పర్స్ లిఫ్టింగ్ కానీ, బ్యాగ్ లిఫ్టింగ్ కానీ ఎలాంటివి జరగకుండా, ఎందుకంటే లాస్ట్ టైం మోడీ గారు వచ్చినప్పుడు విపరీతంగా అయింది, మన ఇష్యూస్ చాలా అయినాయి. సో అలాంటివి జరగకుండా ఉండడానికి నేను సార్ ఒక 3-4 టీంలు చాలా యాక్టివ్గా తిరుగుతాయి. ఎక్కడెక్కడైతే పబ్లిక్ మాబ్ ఉంటుందో ఆ మాబ్ ఉన్న ప్రతి ప్లేస్లో కూడా నా టీమ్స్ మఫ్టీలో తిరుగుతాయి. యాజ్ వెల్ నెక్స్ట్ యూనిఫామ్లో కూడా ఫోర్స్ ఉంటుంది, విజువల్ ఫోర్స్ కూడా ఉంటుంది. సో అదొకటి చేస్తాను నేను 100% నా వైపు నుంచి. నెక్స్ట్ ఎక్కడెక్కడ మాప్ అవసరం ఉందో కంట్రోల్ కావాలి, బ్యారికేడ్స్ ఒకటి నాకు కొంచెం వీలుంటే నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ నేను చూసుకుంటూ వచ్చాను. ఇంకెక్కడెక్కడ అవసరం పడుతుందో నాకు ఒకసారి నాకు చెప్తే నేను బ్యారికేడ్స్ కూడా ఏం చేస్తాను. 2 days బిఫోర్ చెప్తే నేను బ్యారికేడ్ నెక్స్ట్ రేట్ ఫస్ట్కి అవసరం ఉంటుందా, 14th అవసరం ఉంటుంది. సో అప్పుడైతే ఇంకా ఫుల్గా చేయొచ్చు. 27, 26 రోజు నేను మొత్తం ముందే బ్యారికేడ్స్ తీసుకొచ్చి డంప్ చేయిస్తాను. డంప్ చేయించేసి ఎక్కడెక్కడ అవసరమో డంప్ చేయించేసి ఆ రోజు ఏ రోజు అవసరం ఉందో ఆ రోజు తీసి పెట్టుకోండి. అప్పుడు రోజు నేను డబ్బులు ఇచ్చేస్తాను. సో ఆ బాధ్యత మాది. నెక్స్ట్ ఈ ఎలక్షన్ మీరు ఇచ్చేసామండి. నమస్కారం. ముఖ్యంగా మీరు అన్నారు ఈ బోనాల వైభవంగా జరుగుతుంది ఇక్కడ. నాకు కూడా అందరికి ముందే తెలుసు. కాకపోతే అందరు చేసేది ఎలక్షన్ డిపార్ట్మెంట్ చేసిన మా ఏ గారు ఉండే. సో నేను ఫస్ట్ టైం ఇక్కడ నేను మీటింగ్ వస్తున్నాను. సో మాకైతే ఆల్మోస్ట్ సప్లై అనేది మాత్రం ఎవ్రీ ఇయర్ మేము మెయింటైన్ చేస్తాము. ప్లస్ 24 hours మా స్టాఫ్ని పెడతాం. మీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మీ జాతర అయిపోయే వరకు, ప్లస్ రంగం మీద ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయే వరకు కంపల్సరీ మా వాళ్ళు మీ ట్రాన్స్ఫార్మర్ అయిపోయిందో అక్కడ మా వాళ్ళు అక్కడ అవైలబుల్ ఉంటారు కంపల్సరీ. మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే మా ఫోన్ నెంబర్స్ ఇస్తాం. ఇక అందరూ ఆల్మోస్ట్ అందరికీ నోటెడ్ ఉన్నాయి. ఇలా కూడా మళ్ళీ కూడా మా నెంబర్స్ ఇచ్చేస్తాం. మా లైన్ మీద వాళ్ళందరికీ అవైలబుల్ ఉంటారు. ఎనీ ఫోన్స్ ఉన్నా ఏమున్నా అది కాల్ చేయొచ్చు. అన్ని డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఫస్ట్ టైం ఇది, బట్ ఉద్యోగం కొత్త కాదు, 15 సంవత్సరాలు చేస్తున్నది. ఇలాంటి బందోబస్తు చేస్తూనే ఉన్నాం. బట్ ఈ లొకాలిటీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కొంచెం ఐడియా లేకపోతుంది. 1 dayలో అడ్జస్ట్ అయిపోతాం. ఏం జరుగుతుందో మాకు అర్థమైపోతుంది. ఎక్కడెక్కడ బందోబస్తు అవసరం ఉంది, ఎక్కడెక్కడ లేదు, ఎక్కడెక్కడ పబ్లిక్ మాప్ కంట్రోలింగ్ అవసరం ఉంది, ఎక్కడెక్కడ తాగుబోతులు జరుగుతుంది, ఎక్కడ ఏమో అవసరం ఉంది, అన్నీ ఒక రోజులో అర్థమైపోతాయి. ఫస్ట్ డే ఏమన్నా కొంచెం అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది. నెక్స్ట్ డే నుంచి నుంచి ఏ ప్రాబ్లం కలిగించి మీకు అన్ని విధాల మా పోలీస్ నుంచి మీకు 100% సహకారం వస్తుంది. నాకు కావాల్సింది ఏంటంటే మీరు ఎవరైతే రథం తీసుకొస్తారో లేకుంటే ఊరేగింపు తీసుకొస్తారో వాళ్ళ ఇండివిజువల్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర మా పోలీస్ని మేము ఇస్తాము. ఇచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే పోలీస్కి 100% సహకారం చేయాలి. తాగుబోతులు వస్తారు. ఇప్పుడు సపోజ్ మీ ఏరియా ఉంటుంది, మీ ఏరియాలో ఉండేటువంటి ఊరేగింపుకి అవుటర్స్ని ఎల్లో చేయదు, వేరే ఎవడో వస్తాడు. ఇప్పుడు నాకు ఫేస్ టు ఫేస్ మీరు తెలుసు కాబట్టి నేను చెప్తే మీరు వింటారు, మీరు చెప్తే నేను అర్థం చేసుకోవాలి. ఎవరో బయటవాడు వస్తాడు, బయటవాడు వచ్చి వాడు అక్కడ హల్చల్ చేస్తుంటాడు. తీరా ఆర్గనైజర్ చెప్పినా కానీ దీనైనటువంటి స్టేజ్కి ఒక్కొక్కసారి వస్తుంటారు సిస్టమ్. సో వాడిని కంట్రోల్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ మేము కూడా తీసుకుంటాం.
వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. మేము ఐడెంటిఫై చేయలేము. సార్ వీడు బయటవాడు ఉన్నాడు, వీడు ఏదో చేస్తున్నాడు, ఇబ్బంది. కొంతమంది మాబ్లోకి వచ్చేస్తారు, వచ్చి లిఫ్టింగ్ చేయడం కానీ. డస్ట్ వేస్తాము. ఇక్కడ పాట్ హోల్స్ ముఖ్యంగా బోనాలు తెలిసిందే. బోనాలు తీసుకొచ్చే దారిలో ఎవరు కూడా కాలు తగిలి కింద పడకుండా, ఇబ్బంది కాకుండా, అక్కడ సడన్గా వర్షం పడ్డప్పుడు నీళ్ళు స్టాగ్నెంట్ పడకుండా, ఒకవేళ నీళ్ళు స్టాగ్నెంట్ ఉంటే అక్కడ వెంటనే ఇప్పుడు ఎంతమందిలో స్ప్రే చేసినట్టుగా తీసుకెళ్ళి కోవిడ్ టైంలో కూడా చాలా బాగా చేసేసేవాళ్ళు. కోవిడ్లో కూడా అమ్మవారి ఉత్సవం చాలా బాగా జరిగింది. అప్పుడు యాక్చువల్గా జరగలేదు చక్కగా అంత స్ప్రే వైభవంగా మనమందరం కూడా కలిసి ఊళ్ళో పెద్దవాళ్ళము మరి ప్రతి ఒక్కరు కూడా కలిసి జరుపుకుందాం. ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నతాధికారులందరూ కూడా చూస్తారు. ఇప్పుడు సీఏ గారు ఫస్ట్ ఇయర్ అండి, అట్లనే ఇప్పుడు డీసీ గారు 3 సార్లు ఉన్నారు. యాక్చువల్లీ భూమి పుట్టినప్పుడు పుట్టిన వాళ్ళు చాలా మంది ఇక్కడనే ఉన్నారు, ట్రాన్స్ఫర్ కాకుండా చాలా మంది అట్లా చాలా రకరకాలు ఉన్నాయి. కాబట్టి పాత వాళ్ళకి సీఏ గారికి అయితే వాళ్ళు సపరేట్ మీటింగ్ పెట్టబట్టి ఇందాక మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ప్రతి ఇయర్ లాగా ఇక్కడ కొంచెము బందోబస్తు సార్. మెయిన్ మీకు తెలిసిన బోనాల పండుగ అంటేనే మాకు రంగం ఉంటుంది, మా రంగం ఉంటుంది, ఇక్కడ రంగం ఉంటుంది, 2 రంగాలు ఉంటాయి. కాబట్టి అందరం కలిసి ప్రశాంతంగా దాంట్లో కొంచెం సహకరించుకొని ప్రతిసారి కూడా అంటే పెద్ద ఇబ్బందులు కూడా ఎప్పుడు జరగలేదు సార్, జరగలేదు కూడా. ఈసారి కూడా అట్లనే ప్రశాంతంగా జరపాలని సహకారం అందించాలని. అట్లాగే ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఆల్రెడీ మనం చూపించాం, స్ట్రీట్ లైట్స్ కూడా వేయించడం జరిగింది. స్ట్రీట్ ఈ లైటింగ్ కూడా వేయించడం జరిగింది. అట్లనే ఆల్రెడీ హార్టికల్చర్ కూడా చెప్పాను. ఎక్కడెక్కడ కుమ్మలు ప్రతిసారి చేస్తూనే ఉంటారు, మీరు కూడా ఉన్నారు కాబట్టి మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు. వాళ్ళే ఉన్నారు, పాత వాళ్ళే. ఎక్కడెక్కడ బోనాలు తీసుకొస్తారు, వాళ్ళకి కొమ్మలు తగలకుండా, వాళ్ళకి ఇబ్బంది కాకుండా అక్కడ మధ్య క్లీన్ చేయడం మహేశ్వరి గారు కూడా ఉన్నారు. అట్లనే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సివరేజ్ బోర్డ్, ముఖ్యంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ ఏ సహకారం కావాలంటే 14th నెక్స్ట్ సండే ఘటనని మేము ఎదుర్కోవడం జరుగుతుంది. స్టార్ట్ గౌతమ్ నగర్ గేట్ భవానీ టెంపుల్ నుంచి సార్ ఇక్కడ వరకు వస్తుంది. సో దాని రోజు బందోబస్తు కావాలి. అండ్ అగైన్ 28th అండ్ 29th జూలై బోనాలు, ఆ రోజు బందోబస్తు సార్. ఫస్ట్ డే కాబట్టి అది ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ 28th జూలై 29th జూలై బోనాలు అండ్ రంగం కార్యక్రమం ఉంటుంది. అండ్ 29th మండే రోజు ఈవినింగ్ 5 o'clock నుంచి ఘటం వీడుకో సాగనంపుడు ఉంటుంది. అక్కడికి ప్రశాంత్ క్వార్టర్ సార్ అయ్యప్ప టెంపుల్ వెళ్ళి అక్కడ వరకు వెళ్తుంది. ఆ రోజు బిగ్ ప్రొసెషన్ ఉంటుంది. సో 2 days కంటిన్యూస్ ఆల్ త్రూ ద డే. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈ సండే మాత్రం ఎదుర్కోదు. ఇది మీ 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 సహకారం. జిహెచ్ఎంసీ నుంచి ఏంటంటే మాకు క్లీన్లీనెస్ సార్, ఇక్కడ మొత్తం శానిటేషన్ ఆల్ త్రూ 14 days మాకు మీ నుంచి ఆ సహకారం కాదు. వాటర్ వర్క్స్ నుంచి అంటే మాకు డ్రింకింగ్ వాటర్ 28th అండ్ 29th రోజు డ్రింకింగ్ వాటర్ వీలైతే అక్కడ మన ట్యాంక్ మేము ప్లేస్ చూపిస్తాము. ప్రజలందరికీ వచ్చిన వరకు మీ నుంచి ఆ సహకారం కాదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఈ కొమ్మలన్నీ కూడా క్లీన్ చేసి మనకు ఆల్రెడీ నేరో రోడ్ ఉంది, ఓన్లీ 18 to 16 feet ఉంది. మా కమిటీ వాళ్ళు చూపిస్తాము. ఆ బ్రాంచెస్ అన్నీ కట్ చేసి కొద్దిగా వైడ్ చేసుకుందాం. ఎలక్ట్రిసిటీ సప్లై కంటిన్యూస్గా ఉండేటట్టు చూడండి. మెట్రో వాటర్ ఒక రిక్వెస్ట్ సార్, సాటర్డే రిలీజ్ చేయండి. మా మహంకాళి బోనం అన్నది ఒక ప్రత్యేకత ఉంది. సంగతి అన్నీ తెలిసిన విషయం. నేను దాదాపు 3 సంవత్సరాలు చేయలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ ఇందులో ఇక్కడ యాత్రకు సంబంధించిన ఏదైతే ఏర్పాట్లు చేయాలో దాదాపుగా కాబట్టి ఇంకా గత సంవత్సరం కన్నా మెరుగ్గా అన్ని సదుపాయాలు కల్పిస్తాం. చేయని అనే విషయాలు ఉంటే మా దృష్టి తీసుకొస్తే ఏ రోజుకి ఆ రోజు చేస్తాం. శానిటేషన్ కూడా మేము ప్రతి బక్రీది అప్ టు 29th 30th వరకు ఈ ప్రాజెక్ట్ సప్లై కేటాయిస్తాం. లాస్ట్ టైం కూడా ఏ మీ అందరూ ఏం చేసేది కానీ ఒక్కవారికి నేను అనేది ఏంటంటే ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ముఖ్యంగా మరి డీసీ గారు ఉన్నారు కాబట్టి వారి బాధ్యతలు ముఖ్యంగా ఉంటాయి. వారు ముఖ్యంగా ఒక్కొక్కరు మరి వాళ్ళ మా సలహాలు తీసుకొని వారి యొక్క అరేంజ్మెంట్స్ ఎట్లుంటుంది ఏంటి అనేది మనకి 14 తారీఖు ఎదుర్కొచ్చినాక 15 రోజులు అమ్మవారి ఊరేగింపు ఘట్ట ఊరేగింపు జరుగుతుంది. ఆ ఘట్ట ఊరేగింపు జరిగినప్పుడు ఈ 10 రోజులలో మనకు అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటానికి అవకాశం ఉంది. కాబట్టి
అందుకని ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి డీసీ గారు కూడా మరి ముఖ్యంగా సలహాలు ఇస్తుంది. ఘటం ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 28, 29 జూలై 28, 29కి బోనాల ఫెస్టివల్ మరియు 29కి రంగమెట్టి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారిని సాగనంపే కార్యక్రమం ఉంటుంది. ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాము. అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా ప్రజలందరికీ మేము కోరేది ఒకటే అంటే బోనాల జాతరని అత్యంత బ్రహ్మాండంగా జరుపుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ యొక్క బోనాల జాతరని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను.